హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన వారికి ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఇది మీకు చాలా ఉపయోగపడే న్యూస్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎవరికంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో, అలాగే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇప్పుడు చూడండి, ఇంటర్ సిలబస్లో పరీక్షల విధానంలో అయితే మార్పులు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఇంటర్మీడియట్ సిలబస్ పరీక్ష నిర్వహణలో అయితే మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏం చేస్తారంటే సిలబస్ తగ్గించబోతున్నారు. సిలబస్ తగ్గించడంతో పాటు పరీక్షల్లో ఇంటర్నల్ మార్క్స్ అనేవి రాబోతున్నాయి. అది ఈ విద్యా సంవత్సరం నుంచి అయితే కాదు, కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయితే ఇది తప్పకుండా అయితే ఉంటుంది. అంటే సిలబస్ తగ్గింపు తర్వాత ఫస్ట్ ఇయర్లో అండ్ సెకండ్ ఇయర్లో 2 సార్లు పబ్లిక్ ఎగ్జామ్స్ లేకుండా మీకు ఒకసారి ఫస్ట్ ఇయర్లో ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా కేవలం SA2 లాగా సమ్మేటివ్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. అండ్ సెకండ్ ఇయర్లో అయితే మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురానట్టుగా ఇక్కడ ఉంది. కసరత్తు ఎలా చూడండి, ఇంటర్ సిలబస్ పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ బోర్డు చాలా అంటే చాలా కసరత్తు చేస్తుంది. NCERT సిలబస్తో పోలిస్తే రాష్ట్ర బోర్డు సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, అందువల్ల దీనిపై విద్యార్థులపై ఒత్తిడి చాలా ఉంటుంది. సో అందుకోసమే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు గాను ఈ గణితం 2 పేపర్లుగా ఉంది కదా, దాన్ని 2 పేపర్గా కొనసాగించాలని లేక ఒక పేపర్ కానీ ఉంచాలనేది దానిపై ఆలోచిస్తుంది. కుదిరితే కనుక సో దానికి సంబంధించి సిలబస్ తగ్గించాలని. అలాగే బైపీసీ సంబంధించి NCERTలో జీవశాస్త్రం ఒక్కటే ఉంది. అక్కడ బాటనీ సపరేట్గా జువాలజీ సపరేట్ అయితే లేదు. అక్కడ కేవలం జీవశాస్త్రం బయాలజీ అని ఒకటి మాత్రమే ఉంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే బాటనీ జువాలజీ 2 విడివిడిగా ఉన్నాయి. సో కానీ రాష్ట్రంలో మనకి ఏంటంటే బాటనీ అండ్ జువాలజీ 2 సబ్జెక్టులు సపరేట్గా ఉన్నాయి. బట్ NCERTలో ఏంటంటే ఒకటే ఉంది అక్కడ. సో అలాగే CBSEలో 11వ తరగతిలో బోర్డు పరీక్ష లేదు, కేవలం అంతర్గత పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే లైక్ 9th 8th వాళ్ళకి SA2 ఎగ్జామ్స్ ఎలాగైతే నిర్వహిస్తారో అలాగే నిర్వహించి ఇంటర్నల్ మార్క్స్ బేస్తో అయితే వాళ్ళని పెడుతున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులపై ఒత్తిడి తగ్గి సో విద్యార్థులు సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగైతే ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్లో జనరల్ సబ్జెక్ట్తో పాటు యాక్టివ్గా ఉండే స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ సబ్జెక్ట్ అయితే ప్రవేశపెట్టడం అయితే మన గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. అండ్ అలాగే ప్రభుత్వ నిర్ణయం ఈ మొత్తం కసరత్తు పూర్తి చేసేందుకే ఇంటర్ బోర్డుకి చాలా సమయం అయితే పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో అంటే ఈ ఇయర్ ఈ మార్పు జరగకపోవచ్చు, వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా అయితే ఈ ప్రతిపాదన ఆధారంగా సిలబస్ తగ్గించి ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామ్స్ లేకుండా చేసి కేవలం ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా వాళ్ళకు ఒక SA2 ఎగ్జామ్ లాగా పెట్టేసి సెకండ్ ఇయర్లో అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం అయితే ఉంది. అలాగే మ్యాథ్స్ 1A అండ్ 1B ఉంది కదా, అలా 2 పేపర్ లేకుండా దాంట్లో సిలబస్ కుదించి ఒక పేపర్గా చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో బైపీసీలో బాటనీ జువాలజీ సపరేట్గా ఉంది కదా, అవి 2 కలిపి బయాలజీ NCERTలో అలాగే ఉంది, ఒకే పేపర్ ఉంది. సో అలా పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మేబీ వీ హోప్ వీ మే ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇది జరగడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియో ఎవరికైతే అవసరమైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ నోటిఫికేషన్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.